wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. డబ్బున్న అయితే టీవీ చూస్తారు, బయటకు వెళ్ళి సినిమాలు చూస్తారు. నాలాంటి పేదవాడికి వేరే ప్రోగ్రామ్స్ ఏముంటాయి చెప్పు? పారితక్ష ఆ భగవంతుడు ఈ ఆడవాళ్ళకి పిల్లలుగానే శక్తి ఇచ్చే బదులు డబ్బులుగానే శక్తి ఇచ్చుంటే ఈ ప్రపంచం ఎంత బాగుపడేదు. 5,000కో 10,000కో మీ పేరుని ఇన్సూరెన్స్ చేసి నెలకు అంతా ఇంత కడుతుంటే అంటే నేను చచ్చిపోతే ఎలా అనే? ఏంటంటే మాటలు? ఆమె 10,000 రూపాయలకి ఇన్సూర్ చేశారు. 10,000 రూపాయలు వస్తాయి. చెయ్యండి సార్. నువ్వు నన్ను ఇన్సూరెన్స్ చేయమన్నప్పుడు నేను చనిపోతే నీకు డబ్బు వస్తుందని మనసు బాధ పెట్టాను. కానీ నువ్వు ఇన్సూరెన్స్ చేసి మాకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయావు. మన దేశంలో జనాభా ఎందుకు ఎక్కువ అవుతుంది తెలుసా? ఎందుకు? డబ్బున్న అయితే టీవీ చూస్తారు, బయటకు వెళ్ళి సినిమాలు చూస్తారు. నాలాంటి పేదవాడికి వేరే ప్రోగ్రామ్స్ ఏముంటాయి చెప్పు? పారితక్ష మీరు మరీ బరి తెగించిపోతున్నారండి. అవునులే, నిజం చెప్తే ఎవరికైనా నిష్ఠూరంగానే ఉంటుంది. ఏమండి, నాకు సందేహం. మనకొక్క బాబు కాబట్టి ఈ గది సరిపోయింది. రేపు 4-5 పిల్లలు పుట్టి వాళ్ళందరికీ పెళ్లిళ్ళైతే వాళ్ళంతా ఈ గుడిసెలో ఎలా కాపురం చేస్తారండి? ఏది మనం ఈ గుడిసెలో ప్రవేశించింది నిన్నే కదా. రేపొద్దున్న పక్కింటి గుడిసె ఆయన అడిగి ఆ రహస్యం ఏంటో తెలుసుకుంటాం. అయినా 2-3 పిల్లలు పుట్టాలంటే మరి ఇంకో బిడ్డ పుట్టిన తర్వాత నేను మీ పక్కలోకి రాను. సరే సర్లే, అసలు నాకంటే నీకు నొరుమేయాల్సిన చెప్పే కదా. ఏమండి, ఏ వార్త చెబితే సినిమాలో భార్యని పైకెత్తి గిరగిరా తిప్పుతారో ఆ వార్త చెప్పనా? ఇప్పుడు నేను గిరగిరా తిప్పే శక్తి నాకు లేదు. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. ఎన్నో నెల? తెలిసేది 3వ నెలకి, నిర్ధారణకి ఇంకో నెల. కలిసి 4. ఆ భగవంతుడు ఈ ఆడవాళ్ళకి పిల్లలుగానే శక్తి ఇచ్చే బదులు డబ్బులుగానే శక్తి ఇచ్చుంటే ఈ ప్రపంచం ఎంత బాగుపడేదు. అప్పుడు లక్షలు పుట్టించేది మేమేనంటూ మీ మగాళ్ళు మరీ మీసాలు దువ్వేస్తారు. సరేగాని మీరేమనుకోనంటే ఇంకో మాట చెప్పనా? ఏమిటిది? మన పక్క వీధిలో రెడీమేడ్ బట్టలు కుట్టే షాప్ ఉంది. అక్కడ బట్టలు కుడితే రోజుకు 5 రూపాయలు ఇస్తానన్నారు. వెళ్ళనా? నాకు కూడా కాలక్షేపంగా ఉంటుంది. తర్వాత కష్టంలో కష్టమైనా సరే ఒక 5,000కో 10,000కో మీ పేరుని ఇన్సూరెన్స్ చేసి నెలకు అంతా ఇంత కడుతుంటే అంటే నేను చచ్చిపోతే ఎలా అనే? ఏంటంటే మాటలు? మీరే ఇన్సూరెన్స్ చేయక్కర్లేదు. నేనేదో తెలియ కనిశాను. కుమార్, చెల్లిని జాగ్రత్తగా చూసుకో. నేను మార్కెట్ దాకా వెళ్ళా. సరేనమ్మా, వస్తాను. రాసా ఒక కాపీ. మార్కెట్ లోకి వెళ్ళకుండా కాపీ ఇస్తాను ఏమన్నా అంటారావునండి? ఏదో చెప్పేది. నేను రాసిన పుస్తకం అది మార్కెట్ లో తీసుకెళ్ళి అమ్ముకుంటానా? ప్రొపరేటర్ గారితో నేను చెప్పుకుంటాను. ఒక కాపీ మా వాళ్ళే చూపించుకోవాలి. మీ ఇళ్ళు కాలిపోతున్నాయమ్మా. మీ పిల్లలు మంటల్లో చిక్కుకున్నారనుకుంటున్నారు. తొందరగా వెళ్ళండి. లలిత, ఏంటి అంటే నీకు ఆ యాప్ వచ్చింది లలిత. లలిత 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 లలిత. సార్, మీరేనా రాంబాబు?
ఐఎమ్ వెరీ సారీ సార్. మీ భార్య అగ్ని ప్రమాదంలో చనిపోయారని పేపర్లో చదివాను. మీ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఆమె 10,000 రూపాయలకి ఇన్సూర్ చేశారు. సార్, ఈ ఫారంలో ఒక సంతకం చేసి డెత్ సర్టిఫికేట్ దాఖలు చేస్తే మీకు 10,000 రూపాయలు వస్తాయి. చెయ్యండి సార్. సార్, మీరు వెంటనే డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. వస్తాను. నువ్వు నన్ను ఇన్సూరెన్స్ చేయమన్నప్పుడు నేను చనిపోతే నీకు డబ్బు వస్తుందని మనసు బాధ పెట్టాను. కానీ నువ్వు ఇన్సూరెన్స్ చేసి మాకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయావు. సార్, మీ భార్య ఇన్సూర్ చేసిన డబ్బు 10,000 రూపాయలు చెక్కు తీసుకోండి సార్. వస్తాను సార్. చెక్కు నాకు ఇచ్చేస్తున్నాడు రా. అన్నట్టు రాంబాబు, ఈ డబ్బుతో లలిత పేరు మీద మనమే ఓ పత్రిక స్టార్ట్ చేస్తే రే రాంబాబు, పిల్లల్ని స్కూల్లో వదిలేసి మేము ప్రెస్కి వెళ్ళి వస్తాం. కమాన్. అతని రచన కొనసాగింది. అతను రాసిన కథలు, గేయాలు, నవలలు ప్రజాదరణ పొంది విరివిగా అమ్ముడుపోయాయి. కాలగమనంలో గొప్ప రచయితగా పేరు ప్రఖ్యాతులు, డబ్బు, గౌరవం అన్నీ పెరిగాయి. అతని పిల్లలను పై చదువుల కోసం విదేశాలకు పంపించే స్తోమత వచ్చింది. ఒరే రాంబాబు, ఓ గ్లాడ్ న్యూస్. అఖిల భారత అభ్యుదయ రచయితల సమాజం వారు నిన్న ఈ సంవత్సరపు ఉత్తమ నవల రచయితగా ఎన్నుకున్నారు. 1,00,000 రూపాయల నగదు బహుమతి, సాహిత్య ప్రపూర్ణ బిరుదు కూడా ఇస్తారట. ఇంత పెద్ద సంతోషకరమైన వార్త చెబుతుంటే ఏమిట్రా నిర్లిప్తత? రాను రాను వేదాంతిగా మారిపోతున్నావు. జీవితంలో అడుగడుగునా నాకు ఎదురైన నష్టాలు, నేను అనుభవించిన కష్టాలు నన్ను ఆ వేదాంత ధోరణిలో నడిపిస్తున్నాయేమో. ఇంకాసేపు నీతో మాట్లాడుతూ కూర్చుంటే నన్ను కూడా ఓ సన్యాసిగా మార్చేస్తావు. వస్తా. అఖిల భారత స్థాయిలో అంతర సాధ్యమైన కీర్తి ప్రతిష్టలు, బహుమానాలు, సన్మానాలు లభించాయి. కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు అతను ఉన్నత స్థితి రాగానే మళ్ళీ చేరారు. అదొక్కటే తక్కువ. చూడండి, చెల్లెలి బిడ్డకి ఎంత గొప్ప కానుక తెచ్చాడో చెప్పుకుంటే సిగ్గుచేటు. ఛీ! అదేంటి కమలా? పెద్దవాళ్ళ మనసు బాధ పెట్టకూడదా? నేను కోపడ్డా నువ్వు వెళ్ళిపోతే నేను భరించలేదు. భారంగా ఉంటుంది, నాకు ఇష్టం లేదు. తమ్ముడు, నిజంగా వెళ్ళిపోతా. బాగా ఆలోచించి నిర్ణయానికి వచ్చాను. తమ్ముడు, నా మాట వింటావా తమ్ముడు? అతని కష్టాలు, కన్నీళ్లు పంచుకున్న ధర్మపత్రి మాత్రం సుఖాలు పంచుకోకుండానే వెళ్ళిపోయింది.
కూర్చున్నవాడే మహారాజు కాదు, 10 మంది మనసులలో 10 కాలాల పాటు నిలిచేవాడే మహారాజు.